అందరికీ స్వాగతం ఈ గేమ్కి. ఈరోజు మనం చూస్తున్న మ్యాచ్ ప్రాజ్ఞానంద వర్సెస్ మిఖేల్ కొబాలియా మధ్య జరుగుతోంది. ప్రాజ్ఞానంద చాలా మంచి స్పిరిట్స్లో కనిపిస్తున్నాడు ఈ బ్యాటిల్కి ముందు. అతనితో మాట్లాడుతున్న ప్లేయర్ ఎవరో మీకు తెలుసా? ఆయన ముఖం కనిపించడం లేదు కానీ బాడీ లాంగ్వేజ్ చూస్తే మీరు గెస్ చేయగలరు. కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ప్రాగ్ ఆడుతున్నది వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో. ఈ ఫార్మాట్ 15 మినిట్స్ ప్లస్ 10 సెకండ్స్ ఇంక్రిమెంట్. ఇప్పటి వరకు ప్రాగ్ మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు. మొదటి 4 రౌండ్స్లో అన్బీటన్గా ఉన్నాడు. కానీ సందీప్ పంచనందాతో జరిగిన గేమ్లో ఓడిపోయాడు. ఇప్పుడు అతని స్కోర్ 3/5. ఇప్పుడు అతను ఎదుర్కొంటున్న ప్లేయర్ మిఖేల్ కొబాలియా, రష్యాకి చెందిన ఒక స్ట్రాంగ్ గ్రాండ్ మాస్టర్. ఆయన గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వొలోడార్ ముర్జిన్ అనే గ్రాండ్ మాస్టర్కి ట్రైనర్ కూడా. ముర్జిన్ 2024 వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్ అయ్యాడు. అందుకే ఈ క్లాష్ చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ముర్జిన్ తన జర్నీలో ప్రాజ్ఞానందాని బీట్ చేశాడు. ఇప్పుడు ప్రాగ్ అతని ట్రైనర్ అయిన కొబాలియాని ఎదుర్కొంటున్నాడు. ప్రాగ్ ఈ గేమ్లో బ్లాక్ పీసెస్తో ఆడుతున్నాడు. ప్లేయర్స్ బోర్డు దగ్గర రెడీ అయ్యారు. ఫార్మాట్ 15 మినిట్స్ ప్లస్ 10 సెకండ్స్ ఇంక్రిమెంట్. హ్యాండ్షేక్ అయ్యింది. గేమ్ స్టార్ట్ అయ్యింది. కొబాలియా మొదట నైట్ టు F3 ఆడాడు. ప్రాగ్ కూడా వెంటనే నైట్ టు F6తో రెస్పాండ్ అయ్యాడు. తరువాత పాన్ టు D4 వచ్చింది. బిషప్ ఓపెన్ అయింది. ప్రాగ్ పాన్ టు E6 ఆడి బిషప్కి డయాగనల్ ఓపెన్ చేశాడు. వైట్ పాన్ టు C4 ఆడాడు. ఇక్కడ బిషప్ B4 చెక్ ఒక పాసిబిలిటీ ఉంది కానీ ప్రాగ్ క్వీన్స్ ఇండియన్ డిఫెన్స్ చూస్ చేసి B6 ఆడాడు. వైట్ పాన్ G3 ఆడాడు. బ్లాక్ బిషప్ A6తో C4 పాన్పై అటాక్ చేశాడు. వైట్ క్వీన్ C2తో పాన్ డిఫెండ్ చేశాడు. ప్రాగ్ పాన్ C5 పుష్ చేశాడు. ఇక్కడ ఒక పాన్ సాక్రిఫైజ్ లైన్ వస్తుంది. D5 టేక్స్ తర్వాత బిషప్ B7కి వెనక్కి వస్తుంది. వైట్ E4 ఆడితే ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే క్వీన్ E7 తర్వాత పాన్ హ్యాంగ్ అవుతుంది. వైట్ బిషప్ G2 డెవలప్ చేశాడు. బ్లాక్ నైట్ D5 ఆడాడు మరియు వెంటనే క్యాసిల్ అయ్యాడు. ఇప్పుడు క్వశ్చన్, వైట్కి పాన్ కాంపెన్సేషన్ ఏమిటి? వైట్ D5 పాన్ క్యాప్చర్ చేశాడు. బ్లాక్ బిషప్ E7 ఆడాడు. నైట్ తీసుకుంటే నైట్ B4 వచ్చి క్వీన్ మరియు రుక్ పై అటాక్ చేస్తుంది. వైట్ క్వీన్ A4 ఆడాడు. బ్లాక్ నైట్ F6కి వెనక్కి వచ్చాడు. ఇలాంటి పొజిషన్స్లో నైట్ H4 టు నైట్ F5 ఒక కామన్ ప్లాన్. వైట్ E4 ఆడాడు మరియు సెంటర్ కంట్రోల్ తీసుకున్నాడు. బ్లాక్ క్యాసిల్ అయ్యాడు. వైట్ నైట్ C3 డెవలప్ చేశాడు. ప్రాగ్ ఒక ఇంట్రెస్టింగ్ ప్లాన్ తీసుకున్నాడు. నైట్ E8 టు నైట్ C7 టు నైట్ D6. దీంతో నైట్ D4 స్క్వేర్ పై స్ట్రాంగ్ అవుట్పోస్ట్ వస్తుంది. వైట్ బిషప్ E3 ఆడి నైట్ D4 స్క్వేర్ ప్రివెంట్ చేశాడు. బ్లాక్ F5 పుష్ చేశాడు. వైట్ రుక్ D2 ఆడి రుక్ D1కి తీసుకురావాలని ప్లాన్ చేశాడు, D7 పాన్పై అటాక్ చేయడానికి. బ్లాక్ క్వీన్ E8. వైట్ రుక్ D1. బ్లాక్ పొజిషన్ ప్యాసివ్గా కనిపిస్తోంది, కానీ ఎక్స్ట్రా పాన్ ఉన్నందుకు ఇది యాక్సెప్టబుల్. వైట్ H4 ఆడాడు, కింగ్ సైడ్ ఎక్స్పాన్షన్ ప్రివెంట్ చేయడానికి. బ్లాక్ కింగ్ H8. ఇద్దరూ చాలా అక్యురేట్గా ఆడుతున్నారు. వైట్ నైట్ E2. ఇది చిన్న ఇన్అక్యురసీ కావచ్చు. ప్రాగ్ వెంటనే B5 ఆడి క్వీన్పై అటాక్ చేశాడు. క్వీన్ మూవ్ కావాలి. వైట్ క్వీన్ A3 ఆడాడు. ఇంట్రెస్టింగ్ మూవ్. బ్లాక్ నైట్ E6. వైట్ క్వీన్ C3. ప్రాగ్ ఇప్పుడు C4 పుష్ చేసి స్పేస్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. వైట్ A3. బ్లాక్ A5 ప్లాన్తో B4 పుష్ చేయాలని చూస్తున్నాడు. వైట్ నైట్ F4. డార్క్ స్క్వేర్స్ కంట్రోల్. బ్లాక్ బిషప్ A6. వైట్ క్వీన్ C1.
ప్రాగ్ వెంటనే b4 పుష్ చేశాడు. ఇప్పుడు పొజిషన్లో టెన్షన్ పెరిగింది. ప్రాగ్ c3 పాన్ సాక్రిఫైస్ చేశాడు. రుక్ హ్యాంగ్ అవుతోంది. వైట్ బిషప్ టేక్స్ f1, కింగ్ f1, బ్లాక్ బిషప్ g5 తీసుకున్నాడు. తరువాత a3 పాన్ కూడా క్యాప్చర్ చేశాడు. ఇప్పుడు బ్లాక్ పొజిషన్ క్లియర్గా బెటర్గా ఉంది. వైట్ నైట్ d4, నైట్ టేక్స్ నైట్, రుక్ టేక్స్ d4, వైట్ క్వీన్ f7, బ్లాక్ బిషప్ g5. ఎక్స్చేంజులు జరుగుతున్నాయి. బ్లాక్ ఇంకా 1 పాన్ అప్. వైట్ e6 పుష్ చేశాడు. e7 థ్రెట్. బ్లాక్ క్వీన్ టేక్స్ పాన్. వైట్ క్వీన్ టేక్స్ a3. ఇక్కడ ప్రాగ్ f4 అనే ఫెంటాస్టిక్ మూవ్ ఆడాడు. ఐడియా క్వీన్ h3 చెక్ అటాక్. సీక్వెన్స్ ఇలా సాగింది. టేక్స్, టేక్స్, పాన్ టేక్స్, క్వీన్ h3 చెక్, వైట్ కింగ్ e1, బ్లాక్ రుక్ e8 చెక్, వైట్ క్వీన్ f3, వైట్ క్వీన్ c5. కానీ ఇప్పుడు రుక్ e2 చెక్. తర్వాత క్వీన్ టేక్స్ f4, వైట్ కింగ్ b1, బ్లాక్ క్వీన్ e4 చెక్. కింగ్ a1 వెళ్తే క్వీన్ a4 చెక్మేట్ థ్రెట్. గేమ్ ప్రాక్టికలీ ఓవర్. ప్రాజ్ఞానంద బ్రిలియంట్ విక్టరీ సాధించాడు. ఈ గేమ్లో ప్రాగ్ చాలా కామ్గా పొజిషన్ అర్థం చేసుకుని క్వీన్ సైడ్ మెజారిటీ ఉపయోగించాడు. పర్టిక్యులర్లీ ఒక ఇంపార్టెంట్ మొమెంట్ ఏమిటంటే f5 మూవ్. ఆ సమయంలో కొబాలియా f6 పాన్ తీసుకోనుంటే పొజిషన్ డిఫరెంట్గా ఉండేది. కానీ తీసుకోకపోవడంతో నైట్ e6 స్క్వేర్ చాలా స్ట్రాంగ్ అయ్యింది. ప్రాగ్ స్లోగా ప్రెషర్ బిల్డ్ చేసి చివరికి గేమ్ ఫినిష్ చేశాడు. ఇదే కారణం అతను వరల్డ్స్ బెస్ట్ యంగ్ చెస్ ప్లేయర్స్లో ఒకడిగా గుర్తింపు పొందాడు.